ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమైంది. కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పనకి ఇప్పుడు టాటా సంస్థ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పన అయితే జరగబోతుంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఒక వేట మొదలు పెట్టేశారు. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఈ పెట్టుబడులు వస్తాయి అనేది మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. నిన్న జర్మనీ కూడా వెళ్ళి రావడం కూడా జరిగింది లోకేష్ బాబు పెట్టుబడుల గురించి. దాని గురించి కూడా రాదాంతం చేశారు వీళ్ళు. సరే, ఏళ్ళలాగా ప్రచారాలకి ఆర్భాటాలకి పోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భంగా ఆ రోజులోనే ఆయన కలిసిన అరగంట తర్వాత కేంద్ర సంస్థలు గతంలో 104, 105 సంస్థల్లోకి భూములు కేటాయించడం కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పనులు మొదలు పెట్టలేదు, వీళ్ళు భూములు కేటాయించలేదు. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడారో రాష్ట్రం యొక్క పరిస్థితి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి వాళ్ళకి చెప్పిన తర్వాత ఒక అరగంటలోనే ఈయన బయటకు వచ్చిన తర్వాత అరగంటలోనే కేంద్రం నుంచి ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా గతంలో మాకు భూమి కేటాయించారు కదా, ఆ కేటాయించిన భూమిని మాకు చూపించండి, మేము పనులు మొదలు పెట్టబోతున్నాం అని చెప్పని సిఆర్డీ వాళ్ళతోటి మంత్రాలు చేయడం కూడా జరిగింది. అంటే ఒక క్రమంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ ప్రచారం చేసుకోవట్లేదు. వరుసనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే విదేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు, అలాగే నాకు తెలిసిన నా మిత్రుడు ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి కోరుకోవడం కూడా జరిగింది. ఓకే, ఇలా జరుగుతూ ఉన్న దాంట్లో చూసుకుంటా ఉంటే చాలా మంది కూడా ముందుకు వచ్చేసి ఒక నమ్మకం అంటూ ఏర్పడిపోయింది ప్రజల్లో. ఆ నమ్మకానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే, బయట వాళ్ళు ఎవరు కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అయినా ఇప్పుడు వాళ్ళకి నమ్మకం ఏం జరిగిందంటే గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఎంత విధ్వంసం చేశాడో చూశాడు కాబట్టి పెట్టుబడులు రావు అనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. పరిశ్రమలో సంబంధించిన వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలు చూసిన తర్వాత, ప్రజలు ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో స్పష్టంగా ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆంధ్ర రాష్ట్రం అనువుగా ఉంది కాబట్టి, సౌకర్యాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాబట్టి రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి అధికారంలోకి రాడు అనే ఒక దృఢ నిశ్చయంతో పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, విదేశీ వ్యాపారులు కావచ్చు వచ్చారు. కాబట్టే ఇప్పుడు ఈ పరిశ్రమలు ఇక్కడికి తరలి రావడానికి, కొత్తవి రావడానికి ఈరోజు ఆస్కారం ఏర్పడింది. దానికి తగ్గ ప్రణాళికాబద్ధంగా 5 అంచెల విధానం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పని అధికారుల్ని పురమాయించేసి దానికి సంబంధించినంత వరకు ఎవరన్నా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవాలంటే వాళ్ళ గతంలో కాకుండా త్వరితగతిన, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అలాగే స్థలాలు కేటాయించడం కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేకపోతే రహదారులు కావచ్చు, లేకపోతే నీరు కావచ్చు, అలాగే వాళ్ళకి సత్వరంగా ఏమేం కావాలో ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు కావచ్చు
ఈ 5 అంశాలనే వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ ఈరోజు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు పెట్టుకున్నటువంటి రేపు పొద్దున అంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు 2029 నాటికి ఇబ్బడముబ్బడిగా పరిశ్రమలు తీసుకొచ్చేసి 20 లక్షల మంది యువతకి ఉపాధి కల్పన చేసే ఆలోచన ఈ ప్రభుత్వం మొట్టమొదటి చెబుతానే ఉంది. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం, అంటే ఇప్పుడే కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం అయినా కూడా అయిపోయే 4 సంవత్సరాల తర్వాత అంటే 2025 తర్వాత ఈ పరిశ్రమలు ఇక్కడ పనులు ప్రారంభిస్తాయి. ఇప్పుడు పునాదులు తీస్తారు, మొదలు పెట్టడం మాత్రం వచ్చే సంవత్సరం నుంచి దాదాపు పనులు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అలా ప్రణాళిక వేసుకుని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తున్నారు. దీనికి గతంలో ఏళ్లతోటి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వస్తే ఎలాంటి రాయితీలు ఇస్తుందో, ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో తెలిసినటువంటి టాటా గ్రూప్ వాళ్ళు, భారతదేశానికి గర్వించదగ్గ టాటా గ్రూప్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు చూసుకుంటున్నాం, అలాగే BPCL వస్తుంది, అలాగే హెలికాప్టర్ల తయారీకి సంబంధించి కనపడతానే ఉన్నాయి. ఇట్లా ఒక్కోటి పరిశ్రమలు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నిస్సందేహంగా కూడా ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగా 20 లక్షల మందికి ఉపాధి కల్పనలో భాగంగా ముందుకు తీసుకెళ్తారని, పరిశ్రమలు తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే అసలు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు గడవక ముందే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి కల్లా అంటే చాలామందికి కూడా ఉపాధి కల్పన జరగబోతుంది, లభించబోతుంది అనేది పెద్ద ఎత్తున వినపడుతూ ఉంది. ఏంటి సార్, ఎన్ని లక్షల మందికి ఈ ఏడాది చివరికి అంటే ఉపాధి అవకాశాలు? ఈ ఏడాది చివరికి 1,50,000 అంటే 1,50,000 మందికి అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే గతంలో వాళ్ళకు ఒక అపనమ్మకం ఉంటూ ఉండేది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రజలు చూశారు, వ్యాపార సంస్థలు చూశాయి. కాబట్టి పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్ళకి ప్రతిబంధకంగా మారాడు ఆ రోజు. వాళ్ళ మీద వాటాలు అడగటం, వాళ్ళు వస్తే నాకేంటనే తప్ప ప్రజలకి ఏంటని కానీ రాష్ట్రానికి ఏంటని కానీ ఆలోచించలేదు. కాబట్టి పరిశ్రమలు దూరమైన ఉండ పరిశ్రమలు కూడా తరలించేసారు. ఇప్పుడు అమర్ రాజా లాంటి సంస్థ కావచ్చు, కియా సంస్థ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నింటిని కూడా వాళ్ళను విస్తరణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళను ఇక్కడ చేసుకునే విధంగా లేకుండా బయటికి తరిమేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు అంటే చాలా స్పష్టంగా కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ప్రజల తీర్పు చూసిన తర్వాత ఆ రోజు ఏదో వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళు చేశారు కాబట్టి ఓట్లేశారు. కానీ ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ రాదు అనే ఒక నమ్మకం పరిశ్రమలో వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను.